వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉన్నామో మనలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వాన్ని తీసివేసి దినదినము కూడాను దేవునికి మనలను దగ్గరగా చేస్తుంది. కాబట్టి అలాంటి వాక్యం పైన మనము దృష్టి ఉంచాలి, మనసు ఉంచాలి. ఈ దినము దేవుని వాక్యాన్ని వింటాను, కరెక్ట్గా నేను వింటాను, దేవుని వాక్యంపై మనసు పెడతాను అనేటువంటి వాళ్ళందరూ కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును, గాలుగు చుట్టెత్తు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగుతూ. సోమరి మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో, వేకువనే లేచి పనులు చూచుకో, జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు రాయిస్తూ కొన్ని అమూల్యమైనటువంటి మాటలను, గొప్ప మాటలను దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటాము మనము ఇది ఏదో ఒక మత సంబంధమైనటువంటి పుస్తకము, మరి ఇది ఏదో వేరే వాళ్ళ దేవుడికి సంబంధించినటువంటి పుస్తకం అని మనం అనుకుంటాం. కానీ ఈ పుస్తకాన్ని మనం చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మన ఆత్మలను బాగు చేస్తుంది. మనం ఈ లోకంలో ఆరోగ్యంగా ఎలాగా ఉండాలో నేర్పిస్తుంది. ఈ లోకంలో మరి చక్కగా అందరితోటి ఎలాగా ఉండాలో నేర్పిస్తుంది. మన ఆత్మలకు మేలుకరముగా చేసి చివరకు మనల్ని పరలోక రాజ్యానికి ఈ యొక్క వాక్యం మనలను చేరుస్తూ ఉంది. అందుకే చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చదువుకున్నట్లయితే ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును అంటూ ఉన్నాడు. ఉతకంటే ఏంటండి? తలుపుకు వేసేటువంటి బంధు. ఆ బంధు మీద ఒక తలుపును మనము బిగించినప్పుడు ఎక్కడ తిరుగుతుంది? అక్కడే తిరుగుతుంది, అటు ఇటు వస్తుంది, కానీ అది ఇంకా ఎక్కడికి కూడాను పోదు, అక్కడే తిరుగుతుంది. అలాగే ఒక సోమరి అయినటువంటి వ్యక్తి కూడా తన పడక మీద తిరుగాడుతూ ఉంటాడంట. ఇంకా ఎలాగా ఉంటారంట వాళ్ళు? పాత్రలో చెయ్యి ముంచుతాడంట, కానీ తన నోటి వద్దకు దానిని తీసుకురాడంట. ఎత్తుట కష్టము అనుకుంటాడంట. సోమరి అనేవాళ్ళు ఎలాగ ఉంటారంటే అలాగ ఉంటారు. మనకు తెలుసు సోమరి ఎలాగ ఉంటారంటే, సోమరి వాడికి చేయటానికి పని ఉంటుంది కానీ పని చేయడు. పని చేయటానికి వాయిదాలు వేస్తూ ఉంటాడు. అయితే ఈ లోకంలో అలాగా ఉన్నప్పుడు చాలా నష్టాలు మనకు కలుగుతాయి. కానీ దేవుడు కూడా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము యాక్టివ్గా ఉండాలి. సోమరతనాన్ని మనము కలిగి ఉండకూడదు. సోమరతనాన్ని మనము కలిగి ఉంటే శారీరకంగా కూడా ఈ లోకంలో కూడా మనము చేసేటువంటి పనిలో కూడా నష్టము మనకు కలుగుతూ ఉంది అని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ. అమూల్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనకిచ్చి మనం ఒక ఉన్నత స్థానములో మనము ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇదే 26వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, ఒక సోమరి అనుకుంటాడంట, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడంట. ఒక మంచి సలహాలు చెప్పేటువంటి 7 వ్యక్తుల సలహాలు అతనికి చెప్పినా కూడా అబ్బే వీళ్ళదే ఉందండి, నేనే జ్ఞానిని అనుకుంటాడంట. ఒక సోమరి తను పని చేయకపోగా, తన చేతకాకపోగా ఏం చెప్తాడు? తను వాళ్ళకంటే కూడా నేనే జ్ఞానిని అనుకుంటాడంట ఒక సోమరి. ఇంకా ఒక సోమరి వాడిని మనం ఎక్కడైనా ఒక పనికి కుదిర్చామనుకోండి, ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతామంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అలాంటి వ్యక్తుల్ని ఎక్కడ పనికి కూడా మనము పెట్టేదానికి తీసుకువెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూసినట్లయితే 10వ అధ్యాయము
26వ వచనంలో ఆ మాటలను మనం గమనించగలము. సోమరితనాన్ని పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడంట. ఎలా ఉంటాడంట? ఒక సోమరైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మనము పనికి అప్పగించామనుకోండి, అక్కడ పనికి అప్పగిస్తే పని తను చెయ్యకపోగా తన వలన వచ్చేటువంటి పరిస్థితి మనకు ఎలాగుంటుందంటే, పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకి పొగ వంటి వాడు. పండ్లు పులిపెక్కినాయి అనుకోండి, ఏమైనా తినగలమా? ఏమీ తినలేము. అలాగే కండ్లకి ఒక పొగ లాంటిది ఏర్పడింది అనుకోండి, దోమలకి మందు కొట్టినప్పుడు చూస్తుంటాం, మన ఎదురుగా ఉన్నటువంటి మనిషే మనకి కనిపించినటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగా ఒక సోమరైనటువంటి వ్యక్తిని మనం పనికి తీసుకువెళ్ళి పెడితే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకళ్ళని తీసుకువెళ్ళి అయ్యా వీళ్ళని పనికి పెట్టుకోండి అని మనము అడగలేనటువంటి పరిస్థితి. పులిసిపోయినటువంటి పండ్లతోటి ఎలాగైతే తినలేకుండా ఉంటామో, పొగబారినటువంటి కళ్ళతోటి ఏదైతే చూడలేకుండా ఉంటామో, ఒక వ్యక్తి సోమరైనటువంటి ఒక వ్యక్తిని పనికి తీసుకువెళితే మనము కూడా అలాంటి పరిస్థితిలోకి మనము వెళ్ళిపోతాం. ఇంకా ఒక సోమరైనటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే, సోమరికి పని చేయడు కానీ నాకు అన్నీ కావాలనేటువంటి ఆశ మాత్రం ఉంటుంది. నాకు ఎక్కడ చూసినా కూడా ఇది నాకు కావాలనేటువంటి ఆశ ఒక సోమరైనటువంటి వ్యక్తికి ఉంటుందంట. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాటను మనం గమనించగలము. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణములకు ఏమీ కూడాను దక్కదు, దొరకదు. ఎలా దొరుకుతుంది? ఆశపడతాడు, పని చేయకుండా ఏది కూడా రాదు. కాబట్టి దేవుడు చాలా హెచ్చరిస్తున్నాడు. ఒక వ్యక్తి సోమరితనంగా ఉంటే పడేటువంటి నష్టాలు ఏంటియో దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. ఎప్పుడు కూడాను తన పిల్లలు సోమరి వాళ్ళుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే దేవుడు కూడా సృష్టిని చేయడానికి 6 దినాలు కష్టపడ్డాడు, 7వ దినం మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకంలోకి వచ్చి తన ఈ లోకంలో ఊహ తెలిసినది మొదలుకొని తన చిన్నతనం నుంచి కూడా నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా అని ఆయన ఆఖరి రక్తపు బొట్టు కార్చేటంత వరకు కూడా తను పని చేసినట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు తండ్రి అయిన దేవుడు కష్టపడుతున్నాడు, కుమారుడు కష్టపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన పిల్లలముగా మనమందరము కూడాను సోమరి వాళ్ళుగా ఉండడం దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం, ఎలాంటి ఇష్టం కూడా ఉండదు. కాబట్టి మనము కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి యాక్టివ్గా ఉండవలసినటువంటి వారము, ఉత్సాహంగా ఉండవలసినటువంటి వారం. దేవుడు అప్పుడే సంతోషిస్తాడు, మనం చేసేటువంటి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే చెప్తూ ఉన్నాడు 20వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో, విత్తులు వేలు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ కూడా లేకపోవును అంటున్నాడు. ఏదైనా మనం ఏం చేయాలి? పని ఉన్నప్పుడే పని చేయాలి. పని ఉన్నప్పుడు పని చేయకుండా పడుకొని నిద్రపోయి పని లేని సమయంలో వచ్చి నాకు పని కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది? దానికి ఉదాహరణగానే చెప్తున్నాడు. విత్తులు వేయి కాలమున ఏం చేస్తాడంట? సోమరి దున్నడు. అందరూ కూడాను పొలానికి వెళ్ళి సీజన్ వచ్చిందని చెప్పేసి దున్ని విత్తనాలు వేస్తుంటే సోమరి పొలం వైపుకి వెళ్ళడు. అయితే కోతకాలం వచ్చినప్పుడు నాకు పంట కావాలని ఎదురు చూస్తున్నాడు. పంట ఎలాగొస్తుంది? విత్తులు వేయు కాలమున పంట వేయాలి, కోసే కాలములో ఆ పంటను మనం కోసుకున్నట్టయితే సమృద్ధిగా పంట మనకి చేతికి వస్తుంది. అయితే దేవుడు వాక్యంలో చెప్తూ ఉన్నాడు, దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు, దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఒక చిన్న వస్తువు ద్వారానో, ఒక చిన్న జీవి ద్వారానో, ఒక చెట్టు ద్వారానో, ప్రకృతిలో ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడాను మన ముందు పెట్టి వాటి ద్వారా మనకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. కానీ వాటిని మనము నేర్చుకోము, వాటిని మనము గమనించము. ఇదేమి లెక్కలే, నా జ్ఞానం ఉందని మనము అనుకుంటాము. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో మనం ఒక మాటను అక్కడ గమనిస్తే 6వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటున్నాడు. ఒక సోమరికి దేవుడు చెప్తున్నాడు, ఒక చిన్న చీమ, కంటికి కూడా కనిపించినటువంటి ఒక చిన్న చీమ, చాలా చిన్న చీమ, దాని దగ్గరికి వెళ్ళి నీవు జ్ఞానం నేర్చుకో అంటున్నాడు. చీమ అంటే ఎవరికైనా లెక్క ఉంటుందండి? చీమ అంటే ఎవ్వరికి కూడా లెక్క ఉండదు. ఎక్కడైనా చీమల గుంపు కనిపించిందంటే మనం ఏం చేస్తాం? మందు తీసుకొచ్చి చంపేస్తాం వాటిని.
మన వస్తువులని తినేస్తాయని. కానీ చీమ అంటే ఎవరికి కూడాను లెక్క కూడా ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఓ సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు, వాటిని చూసి నీవు జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు. ఎందుకో కింద వ్రాస్తూ ఉన్నాడు, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అంటున్నాడు. వాటికి న్యాయాధిపతి ఎవరు లేరు, విచారణకర్త లేడు, మీరు ఇలా వెళ్ళండి అని చెప్పేటువంటి వారు ఎవరు కూడాను లేరు. చిన్నపిల్లలు అప్పుడు చీమల గుంపు వెళుతుంది అనుకోండి, ఒక పుల్ల తీసుకుని ఒక పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాటితోటి చీమలను అలా కదిలిస్తే కొద్దిసేపు అలా చల్లా చెదరైనట్టు ఉంటాయి, వెంటనే మరలా లైన్లోకి అవి వెళ్ళిపోతాయి. ఎవరు చెప్తున్నారు వాటికి? వాటి లీడర్ ఏమైనా వచ్చి వాటికి చెప్తున్నాడా? చెప్పట్లేదు. దేవుడు ఆ జ్ఞానం వాటికి పెట్టాడు, వాటి దగ్గరికి వెళ్ళి నీవు నేర్చుకో అంటూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు కింద, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును అంటున్నాడు. వేసవి కాలం కోసం ఆహారం నీవు సిద్ధపరచుకో చీమ అని ఎవరు చెప్తున్నారు వాటికి? ఎవరూ చెప్పడం లేదు. ధాన్యాన్ని నీవు సమకూర్చుకోమని ఎవరు కూడా వాటిని చెప్పడం లేదు. ఎందుకు అంటే వేసవి కాలము వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో చీమ బయటికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి తను పుట్టలో తను ఉన్నప్పుడు తనకి భోజనం కావాలి కాబట్టి ఇచ్చేటువంటి ఆ యొక్క వర్షాకాలం కోసము వేసవి కాలం ఉన్నటువంటి 3 నెలలు కూడాను చీమలు కష్టపడి తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఎప్పుడైనా మనం గమనించినట్లయితే చీమ ఇంత చిన్నదంటే, సపోజు ఒక 1/2 గ్రాము ఉందనుకోండి, చీమ 5 గ్రాముల భోజనాన్ని అది మోసుకెళ్తూ ఉంటుంది. ఎందుకు? రాబోయేటువంటి కాలం కోసము అది సిద్ధపరచుకుంటూ ఉంటుంది. అందుకే చెప్తున్నాడు దేవుడు, సోమరమైనటువంటి ఓ చెడ్డవాడా, నీవు ఆ చీమల దగ్గరకు వెళ్ళి వాటిని చూసి నీవు జ్ఞానాన్ని నేర్చుకో అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకుంటే యేసు ప్రభు వారు అక్కడ ఒక ఉపమానాన్ని చెప్పినట్లు మనం గమనించగలము. అందుకు అతను, యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయవాడను, చల్లని చోట పంటను కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము షావుకారుల వద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉందును అని చెప్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ చెప్పినటువంటి సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అక్కడ ఒక ఉపమానాన్ని, యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై వెళ్ళుచు తన దగ్గర ఉన్నటువంటి పని వారందరినీ కూడా పిలిచి ఒకళ్ళకి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఒకరికి 1 తలాంతు ఇచ్చినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు దాన్ని డబ్బులు తీసుకొచ్చి మరలా తనకు అప్పగించాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి వాడు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా మరి తన యజమానుడు అడిగినప్పుడు మరలా తను కష్టపడి పనిచేసి అంతకంత లాభం చూపించి తన యజమానుడికి అప్పగించాడు. 1 తలాంతు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఆయన అంటున్నాడు, మరి ఇచ్చినటువంటి యజమాని మీదే నెపాలు మోపుతూ ఉన్నాడు. తను పని చేయకుండా ఉన్నది కాక తను ఇచ్చినటువంటి యజమాని మీదే నెపాలు మోపుతూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, హేతువులు చూపగలిగినటువంటి 7 కంటే సోమరివాడు ఏమనుకుంటాడంట? జ్ఞాని అనుకుంటాడంట. ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే తనకిచ్చినటువంటి తలాంతును దేనికి ఉపయోగించలేదు, తన దగ్గరే ఉంచుకున్నాడు. యజమానుడు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చేసి యజమాని మీద నెపాలు మోపుతున్నాడు. అదే మనం ఇక్కడ చదువుకున్నాం, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? యజమానితో మాటలు చెప్పాడనమాట. అంటూ చెప్తున్నాడు, అట్లయితే నీవు నా సొమ్ము షావుకారుల వద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉందునని చెప్పి ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గనవానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వారి వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అని చెప్తూ, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయి, అక్కడ ఏడ్పుండు పండ్లు కొరుకును ఉండును అనెను. ఒక సోమరి అయినటువంటి ఒక చెడ్డ దాసుడు తనకిచ్చినటువంటి పనిని చెయ్యకపోగా ఇచ్చినటువంటి యజమాని మీదే
తను చాడీలు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇచ్చినటువంటిది కూడా తను లాక్కొని తనను తీసుకువెళ్ళి బయటకు తోసివేయండి అంటూ ఉన్నాడు. బయటకు తోసివేయండి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. బయటకు తోసివేయండి అంటూ ఉన్నాడు. మనకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు ప్రయాసంతో ఎంతో కష్టముతో దేవుడు కూడా మనకు ఒకటి ఇచ్చాడు. లోకములో పాపములో శాపములో నశించిపోతున్నటువంటి మనలకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని బహుమానంగా వరముగా ఈ లోకానికి పంపించి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయనను ఈ లోకంలో శిలువపై బలిగా అర్పించి మన పాప శాప దోషములన్నీ కూడాను ఆయన పైన వేసి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు మనకు ఆ నరకము నుంచి విముక్తినిచ్చి మనకేమిచ్చాడు? రక్షణనిచ్చాడు. రక్షణను మనకిచ్చాడు. ఇచ్చినటువంటి రక్షణని బట్టి మనము సోమరి వాళ్ళముగా మనము ఉండాలా? సోమరి వాళ్ళముగా ఉంటే మన రక్షణని మనము కాపాడుకోగలమా? చాలామంది ఈరోజు చెప్తున్నటువంటి బోధలు ఎలాగున్నాయంటే యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకుంటే చాలు, తర్వాత నువ్వు ఎలా జీవించినా కూడా నీకు రక్షణ మాత్రం వస్తుంది, కానీ పరలోకంలో కొన్ని బహుమానాలు రాకపోవనేమో, కానీ నీకు మాత్రము రక్షణ తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి అనేక మంది బోధలు చేస్తూ ఉన్నారు. అలాంటి బోధలు మనము విన్నట్లయితే రక్షణని కాపాడుకోలేము. రక్షణలోకి మనం వచ్చాం, కానీ రక్షించబడ్డామా అంటే ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనము మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుందో అప్పుడే మనకు తెలుస్తుంది. ఈరోజు మనం రక్షించబడ్డామో లేదో మనకు తెలియదు. రక్షణలోకి మనం వచ్చాం. ఆ రక్షణను మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేను ఒంగోలు నుంచి విజయవాడకు వచ్చాను. నేను విజయవాడకు రావడానికి ఒంగోలు రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నాను. ఆ టికెట్ జేబులో పెట్టుకొని దాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా దాన్ని దాచిపెట్టుకొని విజయవాడ స్టేషన్లో నుంచి గేట్లో నుంచి బయటకు వచ్చిన దాకా దాన్ని మనం కాపాడుకోవాలి. విజయవాడ అనేటువంటి పట్టణానికి రావడానికి నాకు ఇచ్చినటువంటి టికెట్, నేను కొనుక్కున్నటువంటి టికెట్ను నేను ఇక్కడ కాపాడుకోవాల్సినటువంటి వాడినై ఉన్నాను. నేను విజయవాడలో ట్రైన్ దిగాను కదా, ఇంకా టికెట్ పడేద్దామని పడేస్తే గేట్లోకి రాగానే ఏం చేస్తారు? ఒక 2000 పెనాల్టీ వేస్తారు. అలాగే యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకుని రక్షణలోకి వచ్చినటువంటి మనము మన జీవితకాలం అంతా కూడా ఎంతకాలం ఈ లోకంలో మనం జీవించి ఉంటామో ప్రభువు మనల్ని పిలిచేటంత వరకు కూడా మన రక్షణను మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మన రక్షణను మనం కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎక్కడ కోల్పోతున్నామో, ఎక్కడ రక్షణను మనం కోల్పోతున్నామో, నా జీవిత కాలంలో నేను మొట్టమొదటి యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను నా జీవితకాలం అంతా బాగానే ఉన్నాను, కొంతకాలమే కదా నేను దేవునికి దూరంగా ఉందంటే నీవు ముందంతా చేసినటువంటి నీతిని చివరి దినాల్లో దేవుడు నేను లెక్కలోకి తీసుకోడు. మనం ఎంత పాపిగా జీవించినా మనం మరణించే సమయానికి యేసు ప్రభువుని నమ్ముకొని మన రక్షణలోకి వచ్చి మన నీతిని మనం కాపాడుకున్నట్లయితే యేసు ప్రభు మనకు రక్షణనిస్తాడు. ముందంతా జాగ్రత్తగా జీవించిన కొంతకాలం అయిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే రక్షణ కోల్పోయినటువంటి వారం అవుతాం. కానీ ముందున్నటువంటి నీతి నీకు చివరి దినాల్లో నీకు పనికి రాదు. అప్పుడు అంటాడు ప్రభు, అయ్యా నేను జీవితకాలం అంతా కూడా నేను క్రమంగా జీవించాను అంటే నీవెవరో నాకు తెలియదు అంటాడు. అపోస్తలుల కార్యములో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత పేతురు గారు ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు పేతురు గారు యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు చెప్పిన తర్వాత అనేక మంది ప్రభువుని నమ్ముకోవడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి దేవుని వాక్యం విని మారు మనసు పొందినటువంటి వారు దాదాపు 3000 మంది రక్షణలోకి వచ్చారు, ప్రభువులోకి చేర్చబడ్డారు. అక్కడ మనం గమనించినట్లయితే ఆ దినము నుండి వీళ్ళందరూ కూడా ఎలాగున్నారంటే అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉన్నారు. బాప్తిస్మం తీసుకునే రోజు ఈ మాట మనకి చెప్తారు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఎలాగుండాలో ఆ రోజు దైవజనుని మాట మనకు చెప్తారు.
ఒక ఇంటికి 4 స్తంభాలు ఎలాగైతే ఉంటే స్లాబ్ నిలబడుతుందో, పైకప్పు నిలబడుతుందో, ఒక బాప్తిస్మము పొందినటువంటి వ్యక్తి, దైవికంగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఈ 4 స్తంభాలు లేకపోతే తన రక్షణను తప్పకుండా కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ ఎలాగున్నారంట? మొట్టమొదటిగా అపోస్తుల బోధ యందు అంటున్నాడు. అపోస్తుల బోధ అంటే, అపోస్తులు అంటే ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, వాక్యం చెప్తున్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనము అన్యమనస్కంగా మనం ఉండకూడదు. దైవజనులు ఏం వాక్యం చెప్తున్నారో మనం వినాలి. ఆ వాక్యం మన హృదయాలకు ఎలా ఉపయోగపడుతుందో మనము ఆలోచన చేసి మన హృదయానికి దాన్ని అప్లై చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు వాక్యం చెప్తూ ఉండగా ఇది నాకు కాదులే, నిన్న వాళ్ళు చర్చికి రాలేదు కదా, వాళ్ళ గురించి చెప్తున్నట్టుందని మనం ఆలోచన చేస్తాం. ఇది నాకు కాదు, ఆమె నిన్న చర్చికి రాలేదులే, పాస్టర్ గారికి ఎక్కడ బయట కనిపించిందంట, అందుకని ఆమె గురించి చెప్తున్నాడు, అలా అని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని వాక్యము మరి నా కోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చెయ్యం. మనమేమి నీతిమంతులమా, పరిశుద్ధులమా? ఎంతవరకు నీతిమంతులము, ఎంతవరకు పరిశుద్ధులము? దేవుని వాక్యం అనేటువంటి సబ్బుతోటి ప్రతి దినము కూడాను మనల్ని మనం ఉదక స్నానము ద్వారా కడుక్కోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యము అపోస్తులైనటువంటి వారు ఏర్పరచబడినటువంటి దైవజనులు వాక్యం చెప్తూ ఉండగా వాక్యంపై మనసు ఉంచి అన్య మనస్కంగా లేకుండా దేవుని వాక్యాన్ని మనము వినేటువంటి వారంగా ఉండాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే దైవజనుడు చెప్తున్నటువంటి వాక్యము ఆ రోజు మరి బెరయ పట్టణస్థులు పౌలు స్త్రీలు వాక్యాన్ని చెప్తూ ఉండగా దేవుని వాక్యము అవునా కాదా అని లేఖనాలను పరిశీలించుకుంటూ విన్నారంట. మరి దేవుని వాక్యం దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు మరి దైవ గ్రంథం అనేటువంటి బైబిల్ని మనము చర్చకి తీసుకొచ్చినప్పుడు ఈ దేవుని వాక్యంలో ఏమున్నది, ఇది నాకేం పనికొస్తుంది, దైవజనుడు ఏం చెప్తున్నాడని ఆ యొక్క బైబిల్ని చదువుకుంటూ, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ దేవుని వాక్యాన్ని విని మన హృదయాలకి మనము అన్వయించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మరి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ దేవాలయాలకు వాళ్ళు వెళుతూ ఉంటారు. ఎవరైనా వెళ్ళేటప్పుడు ఒక దైవ గ్రంథాన్ని తీసుకువెళ్తారా? తీసుకువెళ్ళరు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము, గొప్ప అదృష్టం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎక్కడ మనం మోసపోతున్నామేమోనని దేవుని వాక్యం మనకిచ్చాడు. దైవజనులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇది అవునా కాదా అని పరిశీలించుకొని విను. ఎందుకంటే అందరూ కరెక్ట్గా చెప్తారని గ్యారెంటీ లేదు. అబద్ధమైనటువంటి బోధకులు కూడా ఈ లోకంలో ఉండవచ్చు. కాబట్టి దేవుడు నిన్నే జాగ్రత్తగా సోమరతనాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యంపై దృష్టి ఉంచి జాగ్రత్తగా చూసుకోమని మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి సహవాసం అంటే ఏంటి? మనకి అనేకమైనటువంటి స్నేహితులు ఈ లోకంలో మనకి ఉంటారు. కానీ ఎలాంటి స్నేహితులతో నీవు సహవాసం చేస్తూ ఉన్నావు? మనకి అసలైనటువంటి సహవాసం ఉంది, అది పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లల యొక్క సహవాసం. ఆ సహవాసంలో క్రమం తప్పకుండా మనము కలుసుకునేటువంటి వారమై ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. మనం మంచిగా ఉన్నా కూడా దుష్టులతో సాంగత్యం చేస్తే మన నడవడిక కూడా చెడిపోతుంది. దేవుళ్ళ నుంచి పక్కకు వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి మంచి సహవాసంలో, పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లల సహవాసంలో మనము కలవవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. దేవుని పిల్లల సహవాసంలో మనం కలిసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతో, మరి మంచి మాటలతోటి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ఆత్మీయంగా బలపరుచుకుంటాము. అలాగే కట్టెలు వేసామనుకోండి, ఆ కట్టెలు మండుతూ ఉంటాయి. వాటిలోంచి ఒక కట్టె తీసి పక్కన పడేస్తే ఏమైపోతుంది? ఆరిపోతుంది అది. అదేవిధంగా ఆత్మీయమైనటువంటి సహవాసంలో మనం లేనప్పుడు నాకు అన్నీ తెలుసులే, నేను చదువుకుంటానులే, నేను వింటానులే, నేను దేవుల్లో ఉన్నానులే నీవు అనుకుంటున్నావేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సహవాసంలో లేనటువంటి మనము మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు ఓదార్చేటువంటి వారు లేక దేవుళ్ళ నుంచి పక్కకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన రక్షణని మనము
కోల్పోతూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, సహవాసంలో ఎడతెగకుండా ఉండాలి. సహవాసంలో కలుసుకోవటానికి సోమరితనాన్ని మనము చూపించకూడదు అనేటువంటి మాటను దేవుడు వాక్యంలో చెప్తా ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే రొట్టె విరుచుట యందు అంటూ ఉన్నాడు. రొట్టె అనేది ఎందుకు విరుస్తామండి? యేసు ప్రభు మన కోసము కష్టపడినటువంటి శరీరము, నలగొట్టబడినటువంటి శరీరము, మన కోసం కార్చినటువంటి రక్తానికి సాదృశ్యంగా మనం ఏం చేస్తున్నాము? ద్రాక్ష రసాన్ని, రొట్టెని మనము సంఘంలో తీసుకుంటూ ఉన్నాం. సంఘంలో మనము తీసుకుంటుండగా మనం ఏం చేస్తున్నాము? యేసు ప్రభువుని మనము దాని ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి దినము కూడా దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఏదైనా ఒక మేలు మనము ఒకళ్ళ ద్వారా పొందినప్పుడు ఆ మేలును మనము దినదినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అతని మీద మనకి వాత్సల్యము, ప్రేమ, అభిమానం అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే పాపములో, శాపములో నశించిపోవలసినటువంటి మనలను, మన దేనికి కూడా పాత్రులు కానటువంటి మనలను ఆయన కృప ద్వారా మనలను రక్షించి, దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి మన కోసము ఆయన శరీరము దెబ్బలు తిని, ఆయన ముళ్ళ కిరీటం ధరించి, ఒళ్ళంతా కూడాను గాయాలు చేయబడి, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చాడు అంటే దానిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రక్షణ మనకు ఊరకనే రాలేదనేటువంటి జ్ఞాపకం మనకు వస్తూ ఉంది. మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం. విలువేంటో తెలుసా? తండ్రి అయిన దేవుని యొక్క ఏకైక కుమారుడైనటువంటి పరిశుద్ధ రక్తం అనేటువంటి ఎంతో అమూల్యమైనటువంటి రక్తముతో మనము కొనబడినటువంటి వారము. ఆ రక్షణ మనకు ఊరకనే రాలేదు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఎంతో విలువ కలిగినటువంటి వారముగా, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వారముగా మనము ఉంటాము. కాబట్టి ఆది కాలంలో మారినటువంటి భక్తులు అందరూ కూడా ఎలాగున్నారు? మరి రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా ఉన్నారంట. చివరిగా మనం చూసినట్టయితే ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు అంటున్నారు. దేవుని వాక్యాన్ని దినము కూడా మనము చదువుకుంటాము. దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నామంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునితో మనం మాట్లాడటం. ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాము? దేవునితో మనం మాట్లాడుతున్నాం. మనం అనుకోవచ్చు, ప్రార్థన ద్వారా నేను రోజు కూడా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మాట వింటాడు, నా అవసరాలు తీరుస్తాడు, నాకు పరలోకాన్ని ఇస్తాడు అని. కానీ దేవునికి ఇష్టంగా మనం ఉన్నామా లేమా అని మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునితో సహవాసం మనకి కావాలి అంటే దేవుడు పరిశుద్ధుడుగానా మనం కూడా పరిశుద్ధులముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. పరిశుద్ధులముగా మనం ఉన్నప్పుడే దేవునితో సహవాసం మనకు ఉంటుంది. దేవుడు మన ప్రార్థనని దేవుడు వింటాడు. ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి అంటే మనకున్నటువంటి పరిశుద్ధతను మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చదువుకోగలం. 59వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచు వచ్చను అంటున్నాడు. కనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను ఆలకించడం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవునితో సహవాసం కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు నీవెవరో నాకు తెలియదంటే, అయ్యా రోజు నేను ప్రార్థన చేశాను కదంటే, నీ ప్రార్థన నాకు వినబడలేదు, నేను వినలేదు అంటాడు. ఎందుకు అంటే పరిశుద్ధతను మనము పోగొట్టుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటున్నాము. ఒక పరిశుద్ధత మనలో లేకపోతే దేవుడు మన మాట వినేటువంటి వాడుగా ఉండడు. దేవునితో సహవాసము మనకి ఉండదు. కాబట్టి ప్రతి దినము కూడా మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకునేటువంటి వారముగా మనము ఉండాల్సినటువంటి వారమై ఉన్నాము. మరి మొట్టమొదటిగా అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండా సోమరతనాన్ని విడిచిపెట్టి మనల్ని కాపాడుకున్నట్లయితే దేవుడు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. మన రక్షణను మనం కొనసాగించేటువంటి వాళ్ళమై ఉన్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను
కాకుండా చేయను. ఏంటి అనేవి అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, పైన కొన్ని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటామో, దేవుని కృపను మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, దేవుని యొక్క వాక్యములో బోధలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, మనలో ఉన్నటువంటి దుష్టత్వం పోయి మనకేమొస్తాయి, మనలో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మనకు వస్తాయి. అక్కడ మొట్టమొదటిగా విశ్వాసము వినటం వలన ఏమవుతుంది, 5వ వచనంలో మనం విశ్వాసం మనకు వస్తుంది. రెండవది సద్గుణం వస్తుంది. తర్వాత దైవ జ్ఞానం మనకు వస్తుంది. దేవుని జ్ఞానం మనం నేర్చుకున్నట్టు ద్వారా ఏమొస్తుంది, ఆశానిగ్రహం వస్తుంది. ఆశానిగ్రహం ద్వారా ఏమొస్తుంది, మనకి సహనం వస్తుంది. సహనము ద్వారా ఏమొస్తుంది, భక్తి వస్తుంది. భక్తి మనం పూర్తిగా కలిగి ఉన్నప్పుడు సహోదర ప్రేమ వస్తుంది. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడు అంటున్నాడు. ఇవన్నీ మనము 8 రకాలైనటువంటి కార్యాలు ఇక్కడ ఉన్నాయి. దేవునిలో మనము నిలిచి ఉంటే, సోమరులంగా మనము కాకుండా ఉంటే, దేవునిలో మనం నిలిచి ఉంటే, మరి అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగకుండా సోమరులం కాకుండా మనం ఉన్నట్లయితే ఇలాంటి లక్షణాలు మనకు అన్నీ వస్తాయి. ఇలాంటి లక్షణాలు మనల్ని ఏం చేస్తాయో చెప్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి మాట, ఇవన్నీ కలిగి మీకు విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో క్రీస్తులాగా మనం మారిపోతాం. అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదగవలసినటువంటి వారమై ఉన్నాము. ఎప్పుడైతే యేసు క్రీస్తులాగా మనము ఎదుగుతామో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి యేసు క్రీస్తు వారు మరి ఈ లోకాన్ని విడిచినప్పుడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటే సంతోషంగా దేవుడు తన ఆత్మను అంగీకరించి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన్ని ఈరోజు కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. మనం కూడా పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం లోక సంబంధంగా మనము ఏ విషయంలో ఒకవేళ సోమర్థనాన్ని మనం చూపించినా మనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా తగ్గిపోవచ్చేమో, కానీ అది కూడా దేవుడు ఇష్టపడటం లేదు. లోకంలో ఉన్నందుకు చక్కగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ వాటిని నీవు పోగొట్టుకున్నా కూడా ఆత్మీయంగా నీవు సోమరిగా నీవు ఉన్నావు అంటే మరి ఆ పరలోకాన్ని, రక్షణని పోగొట్టుకుంటాం. నీవైనా నేనైనా ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు మనకిచ్చినటువంటి రక్షణని కాపాడుకుందాము. మరి దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాము. ఆ పరలోకంలో ఉండేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుందాము.